ఆయన రాముడు కాదు, మానవుడు కాదు, దేవుడు శ్రీ మహావిష్ణువు చతుర్భుజుడు అని చెబితే వింటే కదా పోవాయా అన్నాడు. హనుమంతుడు వచ్చినప్పుడు చెప్పా. అక్కడికి ఆయనకి రావణాసుడికి అనుమానం వచ్చింది. హనుమంతుడిని చూడగానే కిమేష నంది భగవాన్ ఏన చెప్తో మయా అన్నాడు. ఈయన నందీశ్వరుల్లా ఉన్నాడేమిటి, నందీశ్వరుల్లా ఉన్నాడేమిటి, వానరుడు ముఖం నందీశ్వరుల్లా కనపడడం ఏంటండి, ఎద్దు ముఖానికి కోతి ముఖానికి తేడా తెలియదా? ఈ శని ముఖానికి ఎద్దు ముఖానికి కోతి ముఖానికి తేడా తెలియదండి. ఈ నవకండ భూమండలాధిప పండితుడికి వేదాలు రచించాట, ఘనపాఠ్యాలకు అందరికీ గురువుట. ఇంత ఘనపాఠ్య గారికి ఎద్దుకి కోతికి తేడా తెలియదా? కళ్ళు కమ్ముకుపోతే ఏదీ తెలియదు, పచ్చకామెర్లకు అమ్మితే ఏదీ తెలియదు. హిమేష భగవాన్ నంది, ఈయన ఎవడో సాక్షాత్ కైలాసంలో ఉండే నందీశ్వరుల్లో ఉన్నాడంటే వాడి శాపం వాడికి గుర్తొస్తోంది లోపల నుంచి. అదే జీవలక్షణం పొడి చేయడం అంటే, కర్మ అనుభవించడం అంటే అంతే. అందుకని ఆయన చూసి నందీశ్వరుడు అనుకున్నావు కదా, మాతో కూడా అన్నావు కదా, నిజమే ఆయన నందీశ్వరుడే. అలా శివాంశతో హనుమంతుడుగా పుట్టాడు, విష్ణువు యొక్క అంశతో రామచంద్రమూర్తి పెట్టాడు. ఈ లక్షణాలన్నీ రహస్యాలన్నీ మీ నాన్నకి చెప్పానురా, వినలేదురా, అవతల బొమ్మన్నాడు, ప్రతిపక్షాల కుట్రా అన్నాడు. ప్రతిపక్షాల కుట్రా అన్నాడు కానీ వినలేదురా, ఇది వాస్తవం అని చెబుతుంటే, అందుకని రాముడు రహస్యాలన్నీ మీ నాన్నకి చెబితే వినలేదు, పోన్లే మీ నాన్న రహస్యాలన్నీ రాముడికి చెప్పే విన్నాడురా ఆయన అన్నాడు. నా పని రహస్యాలు చెప్పడమే, విన్నవాడు బాగుపడతాడు, నేనేం చేయను. ఇటువంటి ప్రవృత్తి తమ్ముడికి ఎందుకు కలిగిందండి? విభీషణుడు అంటే అలాగ మనం భ్రాతృద్రోహమని. విభీషణుడు చేసింది ధర్మం. మనం కూడా కుటుంబ సభ్యుల విషయంలో అయినా సరే ధర్మం వైపు నిలబడాలి. తమ్ముడు కాబట్టి, అన్న కాబట్టి, బావ కాబట్టి, బావమరిది కాబట్టి సమర్థించద్దు. కోర్టుల్లో కేసులు లక్షల పెండింగ్లో ఎందుకు ఉంటున్నాయంటే ఇందుకే, ఎవడూ సాక్షులు దొరక్క. ఇందుకే ఎవరు దొరకరని సాక్షులు. దొరికిన వాడు సాక్ష్యం చెప్పేలాగా ఓసారి చెబితే రెండోసారికి ఇదివరకు చెప్పిన తప్పండి మళ్ళీ రాసుకోండి అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లోపు వాడికి పడిపోయింది కోటింగ్, అందుకని వాడు వెళ్ళి మార్చేస్తున్నాడు. మరి ఇంక జడ్జీలు ఎవరైతే మాత్రం ఏం చేస్తారండి? శ్రీమన్నారాయణమూర్తి జడ్జిగా ఉన్నా చేయగలిగింది ఏం లేదు అక్కడ. అందుకే జడ్జీలు చదివేటప్పుడు ఒక మాట అంటారు, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను బట్టి అంటారు. వాళ్ళు ఏం చేస్తారు మరి అందుబాటులో లేనప్పుడు? ఎవరైనా అంతే, చేయగలిగింది ఏం లేదు. జడ్జి కాదు, జగన్నాథుడైనా అంతే. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం చెబుతారంటే మోసం ఎవరు చేస్తున్నాం? మనమే చేస్తున్నాం. ఓసారి ఓ సాక్ష్యం చెబుతాం, ఇంకోసారి భయపడి ఇంకోటి చెబుతాం. వారినంటే వారేం చేస్తారండి? కేసులు ఎందుకు పెండింగ్ ఉంటాయండి? ఇందుకోసమే. లేదా వారికి ఏమైనా సరదానా వాయిదాలు వేయడం? రామాయణం నేర్చుకుంటే అర్థమవుతుంది. విభీషణుడు వాయిదా వేయలేదు, కోర్టులో కేసు వేయలేదు. ఇటువంటి దుర్మార్గుడి దగ్గర ఉండడం కంటే శత్రుపక్షంలో చేరి చనిపోవడమైనా మంచిదే అనుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. తర్వాత ఆయన జీవితం ఎలా ఉందో మనకు తెలుసు. రామభక్తులు కాదండి, భగవద్భక్తులలో ప్రహ్లాద, నారద, పరాశర, పుండరేక, విభీషణ, భీష్మ దాల్భ్యాం అని విభీషణుడు భగవద్భక్తుల్లో ఒకటిగా కీర్తి పొందాడు. రావణాసురుడు పక్షంలోనే ఉంటే ఏం జరిగేది? పార్టీ మార్చడం సమస్య కాదు, ధర్మం కోసం మార్చాలి. ఎందుకంటే టికెట్ ఇవ్వలేదని పార్టీ మార్చేయకూడదు. టికెట్ ఇవ్వలేదు, ప్రాధాన్యం వేయలేదు, ఇందుకోసం ఆ పార్టీ మార్చే, ధర్మం కోసం మార్చు. ఇగో ఇన్ని అధర్మాలు జరుగుతున్నాయి, ఈ పార్టీలో ఉండడం నాకు చాలా కష్టంగా ఉందని ఎవరన్నా బయటకు వస్తే మనం సమర్థిస్తామండి ఖచ్చితంగా, ఆశయాల కోసం, ఆలోచనల కోసం. విభీషణుడు పార్టీ మార్చిన మాట నిజం. రాజకీయాలు అప్పుడు ఉన్నాయి అలా, కానీ ఎందుకోసం మార్చాడు? ధర్మం కోసం మార్చాడు. అందుకని ఈయన టికెట్ ఇస్తాడని మార్చలేదు ఆయన. అంత రిస్క్ తీసుకున్నాడు కాబట్టే ఇక్కడ కూడా లక్ష్మణుడు ఇంద్రజిత్తు పోరాడుతూ ఉంటే ముందుకు వచ్చి లక్ష్మణుడికి సాయం చేసి వాడు మాయాయుద్ధం చేస్తాడు. వాడిని గెలిచే విధానం ఇది కాదు, నువ్వు కూడా మాయాయుద్ధం చేస్తేనే వీలవుతుందని చెప్పాడు. అది అందుకోసం మనం గ్రహించి చోదరోపి విముంచతి అన్నాడు మురారి అనర్ఘరాగంలో. మనం కూడా జీవితాల్లో అవతారతత్వం గ్రహిస్తే మంచితనాన్ని విడిచిపెట్టకూడదు. సమస్త బంధువులు దూరమైనా మంచిదే, ఆస్తిపాస్తులన్నీ దూరమైనా మంచిదే, రోడ్డు మీద ఒంటరిగా నిలబడినా మంచిదే. మన ధర్మాన్ని ధర్మంచ నపరిత్యాజ్యం అని ధర్మాన్ని మనం విడిచిపెట్టకుండా ఉంటే ఆ ధర్మమే మనని రక్షిస్తుంది ఖచ్చితంగా. అది రామాయణం మనకు తెలియజేస్తుంది. ఇంకో మాట, మానవ శక్తితోనే మనం దేన్నైనా సాధించాలి అని రాముడు చేసి చూపించాడు. ఇన్ని యాతనలు అరణ్యంలో పడి సీతాదేవి కోసం వెతుకుతూ ఉంటే దొర్లి ఏడుస్తూ ఉంటే ఒక మహర్షి కనిపించారండి. సుతీక్ష్ణ మహర్షి ఆయన పేరు. సుతీక్ష్ణ, తీక్ష్ణమైన తపస్సు చేయడం కారణంగా ఆయనకి ఆ పేరు వచ్చింది. ఆయన రాముడు కష్టాలు చూడలేకపోయాడు. రామా, నానాయాతన పడుతున్నావయ్యా, వద్దయ్యా, ఒక్క పని చేయి, యుద్ధం వద్దు, ఏమొద్దు, రావణాసురుడో మరొకడో నీకు తెలియదు కదా, ఎక్కడ పట్టుకుంటావు, ఎక్కడున్నాడో, ఇవన్నీ ఎందుకు, నేను ఇప్పటికీ 50-60 ఏళ్ళుగా తపస్సు చేస్తున్నా, ఈ తపశ్శక్తి మొత్తం నీకు ధారపోస్తా. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి సుతీక్ష్ణ మహర్షి. ఈ తపశ్శక్తి మొత్తం నీకు ధారపోస్తా, వెంటనే సీతాదేవి నీ దగ్గరికి వచ్చేస్తుంది
రావణాసురుడు మరణిస్తాడు. ఈ తపశ్శక్తి ఉపయోగించుకో, నాకేం అక్కర్లేదు, దీంతో నాకేం ప్రయోజనం లేదు, లోక కళ్యాణం కోసం తపస్సు చేశాను, నాకేం కోరికలు ఏం లేవు, నేను సన్యాసిని. అప్పట్లో సన్యాసులు ఎలా ఉండేవారో చూడండి, లోక కళ్యాణం కోసం తపస్సు చేసి ఆ తపశ్శక్తి మొత్తం నేను ధారపోస్తా అంటే రామచంద్రమూర్తి అండి నిజంగా ఆదర్శ మానవుడు, పౌరుషం కలిగిన వ్యక్తి అన్నాడు. మహర్షి, నేను క్షత్రియుణ్ణి, నేను ఎవరి దగ్గర దానం పట్టకూడదండి. క్షత్రియుడు తానే దానం చేయాలి కానీ ఎవరి దగ్గర దానం పట్టకూడదండి. అందున మీ తపశ్శక్తి లోక కళ్యాణం కోసం ఉపయోగపడవలసింది, నా వ్యక్తిగత స్వార్థం కోసం నేను ఉపయోగించుకోనండి. మీకు నా యందు ప్రేమ ఉంటే నేను అనుకున్న లక్ష్యం సాధించాలని ఆశీర్వదించండి, అంతే తప్ప మీ తపశ్శక్తి నాకు అక్కర్లేదండి. మనం కూడా అందుకే దేవుడు గుళ్ళో కడితే దేవుడా నీ మహిమంతా ఉపయోగించు, మా అబ్బాయికి పెళ్లి చేయి, మా అమ్మాయికి పెళ్లి చేయి, నీ గుడి చుట్టూ తిరుగుతా 30 ప్రదక్షిణాలు చేస్తా, 60 ప్రదక్షిణాలు చేస్తా అనకూడదు. నువ్వు ఆయన చుట్టూ తిరిగితే ఆయనకు కూడా విసుగది, అవతల బొమ్మంటాడు. కష్టాలు తీర్చమని దేవుణ్ణి అడగకూడదండి. ఒక ఆధ్యాత్మికవేత్తగా మొహమాటం లేకుండా చెబుతున్నా, దేవుడు గుళ్ళోకి వెళ్ళామంటే కష్టాలను ఎదిరించే ధైర్యం ఇమ్మని అడగాలి, దేవుణ్ణి ధైర్యం ఇమ్మని అడగాలి. ఎందుకంటే ఒక కష్టం తీర్చమన్నాం అనుకోండి, దేవుడిది ఏం పోయిందండి, సుతీక్షునికి ఎంత తపశ్శక్తి ఉంటే మహానుభావుడు దేవుడికి ఉండదా, ఇచ్చేస్తాడు. ఆ కష్టం పోతుంది, కాలు నొప్పి పోయి కడుపు నొప్పి వస్తుంది, మళ్ళీ గుళ్ళో కడతావా? కష్టం వచ్చినప్పుడల్లా పెడుతూ ఉంటావా? అంచేత ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం కనుక మన మనస్సులో ఉంటే, భయం లేకుండా ఉంటే ఏ కష్టమైనా ఎదుర్కొంటామండి. నిండా కవచం ధరించి వెడతారు యోధులు యుద్ధానికి. ఎందుకని? బాణాలు ఏమైనా వస్తే తగులకుండా ఉండాలనే కదా. కవచం ధరించిన వాడికి తాను వేసే బాణం మీద దృష్టి ఉంటుంది, తగిలే బాణం మీద దృష్టి ఉండదు. ఎందుకంటే కవచం తొడుక్కున్నాడు, లేకుండా పెడితే ఇబ్బందే మరేది. అంచేది ఆ కవచం, భక్తి అనే కవచాన్ని కనుక మనం తొడుక్కున్నట్టయితే, జ్ఞానం అనే కవచాన్ని కనుక మనం ధరించినట్టయితే, వైరాగ్యం అనే కవచాన్ని కనుక మనం ధరించినట్టయితే కష్టాలకు భయపడవలసిన అవసరం లేదు. జీవితంలో నేర్చుకోవలసింది అది. అందుకే రామచంద్రమూర్తి అంతటి మహర్షి తపశ్శక్తి ధారపోస్తాన సరే నాకు వద్దండి అన్నాడు ఆయన. అది రాముని యొక్క వ్యక్తిత్వం, అవతార తత్వం. ఇంకో మాట గమనించండి, మనం చాలామంది జీవితంలో ఎందుకు ఇబ్బందులు పడుతూ ఉంటామంటే 2 కారణాలు. అనారోగ్యాలకి 2 కారణాలు అన్నట్టే మన సమస్త ఇబ్బందులకి 2 కారణాలు. 1 కోరిక, 2 భయం. ఈ భయం కూడా ఎందుకంటే ఆ కోరిక తీరదేమో అని. కోరిక, భయం, ఈ 2 కూడా రామాయణం ఒక్కలో చెప్పిన ఒక్క శ్లోకంతో మనకి తీరిపోతాయి. కోరికలు ఉండవు, భయం పోతుంది. సుందరకాండలో, కిష్కింధకాండలో ఉంటుంది ఆ అద్భుతమైన విషయం. వాలి వధ పూర్తయిన తర్వాత సుగ్రీవుణ్ణి పిలిపించి, సుగ్రీవుణ్ణి ఇలా సైన్యం కోసం సీతాన్వేషణ కోసం పంపించమని అడుగుతాడు. సీతాన్వేషణ కోసం పంపించమంటాడు సైన్యాన్ని. పంపించడం ఆయన ముందు సుగ్రీవుడు కూడా ఎలాంటి వాడో గమనించిన రామాయణంలో అన్ని రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయి. మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళ అవసరం తీరిపోయాక మాట్లాడరు. ఇంకా వాలివధ అయ్యే వరకు రాముడు చుట్టూ తిరిగాడు. వాలివధ కాగానే ఆయనకి 1 భార్య కాదు 2 భార్యలు దొరికారు, తారా రుమ ఇద్దరు కూడా. శుభ్రంగా మొత్తం తలిపేశాడు. మళ్ళీ ఆ నిలబడి తీయలేదు, ఇంకా వర్షకాలం అంతా కూర్చున్నాడు శుభ్రంగాను. అందుకే అక్కడ రామచంద్రమూర్తి ఒక ఖచ్చితమైనటువంటి హెచ్చరిక చేశాడు. అటువంటి చోట జీవితంలో ఎలా ఉండాలో రామావతారం మనకు తెలియజేస్తోంది. మిత్రులతో మనం ఒప్పందాలు చేసుకున్నప్పుడు, చుట్టాలతో తేడాలు వచ్చినప్పుడు, తేడా వస్తే పెద్దగా కొట్టకపోయినా హింసించకపోయినా కనీసం హెచ్చరిక చేయాలి. పాము కరవకపోయినా కనీసం బుస కొట్టాలి, అప్పుడు పాము జోలికి ఎవడూ రాడు. అందుకని సుగ్రీవుడు మందమతిగా ప్రవర్తించి భోగాల్లో మునిగిపోయి ఉంటే రామచంద్రమూర్తి ఒక హెచ్చరిక చేశాడు. మనకి జీవితంలో గ్రహించవలసిన విషయం అది ఏమిటో తెలుసా? లక్ష్మణ, అక్కడికి వెళ్ళి సుగ్రీవుడికి ఒక్క మాట చెప్పు. నచ సంకుచిత పంథ ఏన వాలి హతోగతక. వాలిని చంపిన బాణం ఉందే అది మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చింది, అవసరమైతే మళ్ళీ ప్రయోగిస్తామని చెప్పమన్నాడు. అది హెచ్చరిక. దెబ్బకి దిగొచ్చాడు వాడు. జీవితంలో ఎవరిని నమ్మడానికి వెళ్ళలేదు. తమ్ముడు లేదు, తోడేలు లేదు, బావమరుదు లేదు, ఫ్రెండ్ లేదు, ఇవన్నీ పక్కనట్టు. డబ్బు దగ్గర అందరూ వెధవలే. ఖచ్చితంగా కాగితం రాయించుకోవాలి లెక్క. అది తీర్చకపోతే అడగాలి. అంతేకాని మావాడే కదా అని ఇచ్చానండి, మావాడే మోసం చేస్తాడు, మీవాడు ఎందుకు చేస్తాడో. నమ్మక ద్రోహం అంటారు. ఆ మాట నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నమ్మకం ఉన్న చోటే ద్రోహం అవుతుందండి, నమ్మకం లేని చోట ద్రోహం జరగదు. నువ్వు నమ్మావు, ద్రోహం చేశాడు. నమ్మమని ఎవరు చెప్పారు? నమ్మడం తప్పేనమ్మా. ఎప్పుడు ఎంతమందిని నమ్మినా సరే ఒక కన్నీసు ఉంచాల్సిందే. జీవితం అంటే అంతే. కన్నేస్తున్నామని వాళ్ళకి చెప్పకూడదు, వేసి ఉంచాల్సిందే అంతే.
లేకపోతే జీవితంలో అన్యాయమే జరుగుతుంది. అందుకే చెప్పాడు, నచ్చ సంకుచిత పంథ ఏనవాలీహతో గతక, వాలి వెళ్ళిన మార్గం ఇంకా తెరిచే ఉందా ద్వారం, విఐపి బ్రేకులో పంపించేస్తా, తేడా ఉండదని చెప్పాడు. దానికి బెదిరాడు. అంతేకాదు ఇంకొక మాట చెప్పారు విశ్వనాథ వారి భాషలో, రాముడంటే సాత్వికుడు శాంతమూర్తి అనుకుంటున్నావేమో సుగ్రీవ, ఎదిరిపక్షము సాధువయ్యసగనేని 100 రెట్లు సాధువులము వారి కంటే, ఎదిరిపక్షం అసాధువయ్యసగనేని 100 రెట్లు అసాధువులము వారి కంటే. ఇది మనమంతా జీవితంలో గ్రహించాలి. కలియుగంలో బతకాలి అంటే ఎదుటి వాళ్ళని బట్టి మనం మాట్లాడాలి, ఎదుటి వాళ్ళని బట్టి మనం ప్రవర్తించాలి. అమాయకంగా వాళ్ళలో పడిపోకూడదమ్మా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో గమనించాలి. ఎవడైనా మన ఇంటికి వచ్చి చిట్ ఫండ్ కంపెనీ గురించి చెబుతూ ఉంటే కళ్ళు మూసుకుని వినకూడదు, వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి వినండి, మోసం తెలిసిపోతుంది. అసలు గట్టిగా 2 నిమిషాలు అని విన్నాం, వాడు ఆపేస్తాడు. మనం ఏమంటే ఎంత ఆనందమో వెంటనే వాడేమంటాడు, మీ బావగారు కట్టారు, మీ తోడోళ్ళ గారు కట్టారు, మీ కంపెనీ మేనేజర్ కట్టాడు, అయితే మనం కూడా ఏడు కట్టడానికి ఏమైనా తాడా, ఎవడి మేడలో కడతావు? కట్టించుకుని కూడా అలాగే చెబుతాడండి. పైగా అంటే 6 నెలల్లో రెట్టింపు, 6 నెలల్లో రెట్టింపు, ఏమిటి 6 నెలల తర్వాత రెట్ట ఇంపు మనకంతే. ఇక్కడ బోర్డు తిప్పేశాడు. ఆ మాత్రం గ్రహించలేమండి. వాడు వచ్చి కట్టేయమంటే కట్టేస్తావా? దాని గ్యారంటీలు ఏమిటి? కంపెనీ అసలు 6 నెలల్లో ఎలా ఇస్తారు మీరు? మేము 10,000 మీకు ఇస్తాను, 1,00,000 రూపాయలు ఇస్తాను, 6 నెలలు 2 లక్షలు ఎలా ఇస్తారు? ఏ బ్యాంకు వాళ్ళు ఇవ్వరా? రిజర్వ్ బ్యాంకు వాళ్ళు ఇవ్వరా? ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఇవ్వరా? వీడు ఇస్తాడా? వీడు ఖచ్చితంగా విజయ్ మాల్యా లేకపోతే నీరవ్ మోదీ, తిరుగులేదు. ఇంకా ఎందుకు ఇస్తారండి? ఆ మాత్రం తెలీదా? కలియుగంలో మాయలో పడకుండా ఉండాలి అంటే ఏదన్నా విషయం చెబుతూ ఉంటే ఈ ప్రవచనం ఎంత శ్రద్ధగా వింటామో చిట్ ఫండ్ కంపెనీల వాళ్ళ మాటలు కూడా అంతే శ్రద్ధగా వినాలి. కళ్ళల్లో కళ్ళు పెట్టి వినాలి. ప్రేమికులు కూడా అలా ఉండరు, మనమంత జాగ్రత్తగా అలా చూడాలి. ప్రేమికుల్లాగే, ఇందిరా పార్కులో ప్రేమికుల్లాగే చూడాలి. దెబ్బకి 2 నిమిషాల్లో వాడు మాయ బయటపడుతుంది. మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, వాడు నిజం చెబుతున్నాడో అబద్ధం చెబుతున్నాడో 1 నిమిషంలో తెలిసిపోతుంది. మేము ఉపాధ్యాయ వృత్తి అనుభవం మీద గ్రహించాం. మా చంద్రజీ గారికి మాకు తెలిసి. ఎందుకో తెలుసా? పిల్లలు పాఠం వింటున్నారో లేదో మేము 2 నిమిషాల్లో కనిపెట్టేసేవాళ్ళం. ఎలాగా? విద్యార్థి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే వాడు గుడ్లు కనుక పక్కకు ఉన్నాయంటే వాడు వినడం లేదు, ఎక్కడో చూస్తున్నాడు. గుడ్లు సరిగ్గా తిన్నగా నా వైపే ఉన్నాయంటే వాడు వింటున్నట్టు లెక్క. ఏదైనా లెక్క అంతే. ఇప్పుడు మీరు కూడా వింటున్నారా లేదంటే మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. బాగా దూరంగా ఉన్నారు, వీలు కాదు. దానికి ఒక పరీక్ష. ఇప్పుడు కూడా ఎదుటి వాళ్ళు వింటున్నారా లేదా అంటే చూస్తే వాడు గుడ్లు ఈ పక్కకో ఆ పక్కకో ఉందనుకోండి, కంటి గుడ్డు వాడు వినలేదో, అనుమానం లేదు. ఇంకా ఏదో ఆలోచిస్తున్నాడు వేరే, ఊరికి కళ్ళు అక్కడ ఉన్నాయి, వాడు వినలేదు. అలాగే నిద్రపోయిన వాళ్ళని చూస్తే వాళ్ళు కలగంటున్నారో లేదో తెలుసుకోవచ్చండి. మనం కలగంటున్నారో లేదో తెలుసుకోవచ్చు. ఎలాగో పడుకున్నవాడు పడుకున్నప్పుడు రెప్పలు అలాగే ఉండగా, కళ్ళు మూసి ఉండగా కంటిగుడ్డు లోపల ఇలా సంచరిస్తున్నట్టుగా తెలిసిందంటే ఖచ్చితంగా కలగంటున్నట్టే లెక్క. కంటిగుడ్డు నిశ్చలంగా ఉందంటే వాడు పడుకున్నట్టు లెక్క. కంటిగుడ్డు అటు ఇటు కదులుతోంది, మనకి రెప్ప మించి తెలిసిపోతుంది, అప్పుడు వాడు కలగంటున్నట్టు లెక్క. కాసేపటికి మంచినీళ్ళ గ్లాసు వచ్చి అక్కడ నుంచోవడం, మంచిగా బేరమని పలవరిస్తాడు. ఇటువంటి ప్రక్రియలు ఉన్నాయి, శాస్త్రాల్లోనే చెప్పారు. ఇప్పుడు కనిపెట్టుకో, పూర్వశాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో మాటనే చెప్పేది. సందర్భంలో చెబుతారు పరమాత్మ దర్శనం గురించి చెబుతారు. అలాగే ఎదుటివాడిని గమనించచ్చండి, గమనించినప్పుడు హెచ్చరించాలి. అందుకే రాముడు హెచ్చరించాడు, ఎదిరిపక్షము సాధువయ్యసగనేని 100 రెట్లు సాధువులము వారకంటే. మీరు మంచిగా ఉంటే మేము 100 రెట్లు మంచిగా ఉంటాం. ఎదిరిపక్షం అసాధువయ్యసగనేని 100 రెట్లు అసాధువులము వారి కంటే. మీరు వేషాలు వేస్తే మేము అంతకంటే దారుణమైనటువంటి వేషాలు వేస్తాం. మా దేశం మీదుగా ఉగ్రవాదులను రహస్యంగా పంపిస్తే మీ దేశం మీదుగా సైన్యాన్ని బహిరంగంగా పంపిస్తాం అని చెప్పగలగాలి. భారత ప్రభుత్వం అంటే అది లెక్క, బహిరంగంగా పంపిస్తాం. ఎక్కడుంటే అక్కడికి వచ్చి దాడి చేస్తామని చెప్పగలగాలి. దానికి ధైర్యం కలిగిన ప్రధానమంత్రి ఉండాలి. వెనకాల నుంచి రోబో ప్రైమ్ మినిస్టర్లు ఉంటే కష్టం. అక్కడ ఎవరో చెప్పాలంటే దమ్ము ధైర్యం ఉన్న ప్రధానమంత్రి ఉండాలి. వాడు చెప్పాలి, వీడు చెప్పాలి, 100 మంది పార్టీల వాళ్ళని అడగాలి, రాష్ట్రాల ముఖ్యమంత్రులను అడగాలి అంటే దేశానికి సమస్యలు అలా ఉండవండి. ఎప్పుడు రాష్ట్రాల సమస్యలు వేరు, దేశ సమస్యలు వేరు. ఎప్పుడు పార్లమెంటు ఎన్నికలు ఉంటే ఎప్పుడు జాతీయ భావంతో మనం ఆలోచించాలి. ఖచ్చితంగా అక్కడ దేశ సమస్యల గురించి ఆలోచించాలి. అసెంబ్లీ ఎన్నికలు ఉంటే రాష్ట్రానికి ఉండేటువంటి విషయాలు ఉంటాయి. ఈ తేడా కూడా గమనించాలి. మూకమ్మడిగా ఓట్లు వేయబట్టే ప్రజాస్వామ్యం ఎలా ఉంది, మూకమ్మడిగా వేసి పారేయడమే. అందుకని అసలు ఆలోచన లేదు ఇక్కడ. ఇక డబ్బు తీసుకుని వేయడం మొదలెట్టాక ఇక ఏ ప్రయోజనాలు ఉండవు. ఇంకా ఎదురుపక్షంతో వాడు సుగ్రీవుళ్ళ ఉండి కూడా వాలిలా ఉంటే వేసేసాడు రాముడు. సుగ్రీవుళ్ళ ఉంటే ఏం చేశాడు? మంచితనం ఉన్నంతవరకు కాపాడాడు. తేడా వస్తుంటే వెళ్ళిపోతావు, ఆ మార్గం ఇంకా తెరిచే ఉంది, డోర్స్ ఆర్ ఓపెన్ అన్నాడు. దెబ్బకి తిరిగి వచ్చాడు. అంతేకాదు రాముని యొక్క దీక్ష అండి. సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగినప్పుడు
ఆయన అడిగాడు రాముడిని, ఒక దీక్ష రామావతారం నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, ఓ క్రమశిక్షణ ఒక దీక్షలో మనం ఉన్నాము అంటే ఆ నియమం తప్పకూడదు. ఆయన వనవాసంలో ఉన్నాడు, సుగ్రీవుడికి పట్టాభిషేకం, వాళ్ళు చనిపోయాడు, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయాలి. సుగ్రీవుడు అన్నాడు, రామ నీ చేత్తో పెట్టు ఆ కిరీటం అన్నాడు. నిజమే కదా, రామచంద్రమూర్తి స్వయంగా కిరీటధారణ చేయిస్తే అంతకంటే కావలసింది ఏముందండి. ఆయన కోరాడు ఆ వైభవాన్ని. కానీ రాముడు నియమం అండి, నియమం. వెంటనే వెళ్ళిపోదామని ప్రెస్ వాళ్ళని పిలిచి, మీడియా వాళ్ళని పిలిచి అక్కడికి వెళ్ళిపోయి 10 రోజులు అక్కడుండి 5 స్టార్ హోటల్ రూమ్ ఒకటి తీసుకుంటే సుగ్రీవుడు సకల భోగాల్లో కనిపిస్తాడు. కానీ అడవులకు వచ్చే ముందు ఆయన ప్రమాణం చేశాడు, 14 ఏళ్ల పాటు నగరాల్లో నేను అడుగు పెట్టను, వనవాసం మాత్రమే చేస్తాను అని. అది రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ అంటే అంతే, లెక్క తప్పడు. అందుకని సుగ్రీవుడు అడగగానే ఏమన్నాడు అంటే, సుగ్రీవా నాకు నీకంటే కావలసిన వాళ్ళు ఎవరు, మిత్రులంటే నువ్వే కదయ్యా, తప్పకుండా నీ పట్టాభిషేకానికి నేను రావాలి. కానీ వనవాసం చేస్తానని నేను నియమం పెట్టుకున్నా. 14 ఏళ్ళు కూడా నగరంలో అడుగు పెడితే వనవాసం ఎలా అవుతుంది? అందుకని మిత్రుడు దయచేసి అర్థం చేసుకో, నాకు మరొక ఉద్దేశం ఏది లేదు, నా సాటివాడు నా తమ్ముడు లక్ష్మణుడిని పంపిస్తున్నా అని. లక్ష్మణుడికి వనవాస దీక్ష లేదు కాబట్టి ఆయన్ని పంపించి పట్టాభిషేకం నడిపించాడు. మాట అంటే మాటే, ప్రతిజ్ఞ అంటే ప్రతిజ్ఞే, లెక్క అంటే లెక్కే. అది రామచంద్రమూర్తి. అంతగా కట్టుబడి ఉంటాడు ఆయన, చిన్న మెత్తు తేడా కూడా రాదు అందులో. ఖచ్చితంగా వనవాసమే చేశాడు, అంతేగాని మళ్ళీ రాజరికం భోగాలేవి కోరుకోలేదు. అదిగో అది అయ్యాక సుగ్రీవుణ్ణి పిలిచాక, వానర సైన్యాన్ని పంపించవయ్యా 4 దిక్కులకి అంటే ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశం జరిగిందండి. సుగ్రీవుడు మొత్తం వాడు ఒక్కొక్కడిని రంగంలోకి మనం దింపాలి, కానీ దింపాక బాగానే పనిచేస్తాడు. ఒకడు ఉంటాడు అలాగా, సుగ్రీవుడు లాంటి వాడు దిగడు, వాడంతలో వాడు దిగడు. ఒక్క కాస్త బెదిరింపో నయానో భయానో దించామనుకోండి బ్రహ్మాండంగా పనిచేస్తాడు. వాడు వచ్చాడు వెంటనే, మొత్తం ప్రపంచంలో ఉండే వానరులందరూ వచ్చేవలసిందే, లేకపోతే తలకాయ ఉండదని చెప్పాడు. అందుకే సుగ్రీవాజ్ఞ అనే మాట వచ్చింది. రామాజ్ఞానం రాలేదు ఇంత రామాయణం ఉంటే, లక్ష్మణాజ్ఞానం రాలేదు, సుగ్రీవాజ్ఞ వచ్చింది. గమనించండి, ఆ ఖ్యాతి సుగ్రీవుడికి దక్కింది. ఎందుకంటే సుగ్రీవాజ్ఞ తిరుగులేదు. దెబ్బకు మొత్తం కోతులు కాదు, కొంచెం ఇంచుమించు అద్దంలో చూస్తుంటే కోతిలా ఉండే ముఖం ఉన్నవాడు కూడా వచ్చేసాడు అక్కడికి. ఎందుకైనా మంచి నన్ను కోతని చెప్పి చంపేస్తాడు. కొన్ని ముఖాలు అద్దంలో చూసుకుంటే కోతిలా ఉంటాయి కదా, వాడు కూడా వెళ్ళిపోయాడు. ఇన్న కోతి ముఖమేనాది, చూసినవాడు కూడా కోతి అంటాడు, వేసేస్తాడు, ఎందుకు వచ్చింది, వెళ్ళిపోతాం. సుగ్రీవాజ్ఞ అంటే అంతే, ఇంకా మళ్ళీ రెండో మాట లేదు, సుగ్రీవాజ్ఞ అనే మాట వచ్చింది. మొత్తం వచ్చేసారు. వచ్చిన వాళ్ళనండి ఈయన 4 భాగాలు చేశాడు, తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం 4 భాగాలు చేసి కూర్చోబెట్టాడు. అటో 1,00,000 ఇటో 1,00,000 అనుకుందాం ఊరికే లెక్క కోసం, ఆ కోట్లలోకి మనం వెళ్ళక్కల కూర్చోబెట్టాడు 4 భాగాలు చేసి. సుగ్రీవుడికి ఎంత దారుణమైన పరిజ్ఞానం ఉందంటే, మొత్తం భూగోళ చరిత్ర అంతా చెప్పాడు అక్కడ. ఏ జాగ్రఫీ మాస్టర్ చెప్పలేడు. రామాయణంలో అంత భౌగోళిక చరిత్ర ఉంది, సకల శాస్త్రాల నిలయం రామాయణం అంటే. అందుకే నేను తరచు చెబుతూ ఉంటా, ఏదో రామనవమి నాడు మొహమాటానికి ఓ రోజు చదవడం, ఈ 9 రోజుల్లోగా సుందరకాండ పూర్తి చేసేయాలన్నాం, ఏమిటి ఈ నియమాలు ఏమిటి నాకు అర్థం కాదు. 9 రోజుల్లో పూర్తి కాకపోతే ఏమవుతుంది? అసలు సుందరకాండ చదువుతారు ఏమిటి, మొత్తం అంతా చదవరా, ఎప్పటికీ చదవరా, ఎప్పుడూ సుందరకాండేనా, ఇంకేం లేదా? వాల్మీకి సుందరకాండ ఒకటే రాసేవాడుగా. అందుకే ఒక కాండకో ఒక శ్లోకానికో మహిమ పెంచుతూ పోతే మిగిలిన ఎవరు చదవరండి. రామాయణం మొత్తం చదవండి దయచేసి. రోజుకు 1 గంట సమయం పెట్టుకోండి. 24,000 శ్లోకాలు. పుల్లెల శ్రీరామచంద్రుడు గారనే మహానుభావుడు పూర్తిగా ప్రతిపదార్థం తాత్పర్యాలతో వాడుక భాషలో రాశాడు మీకోసం. విశాలాంధ్రతో సహా, నవోదయ సహా అన్ని చోట్ల దొరుకుతున్నాయి. మీరు కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని రోజుకు 1 గంట కేటాయిస్తే నా 2 రోజుల ప్రవచనం సార్థకమైనట్టు లెక్క. అర్థం కాదు తప్పించుకోకండి. పేకాట కంటే అర్థం కానిది ఏం లేదు అందులో, కోడిపందాల కంటే అర్థం కానిది ఏం లేదు అందులో. కోడిపందాల కంటే పేకాట కంటే అన్నిటికంటే రామాయణం తేలికే, అర్థం అవుతుంది. అంత అర్థం కాదు, పైగా సంసారం చేయడానికి అలవాటు పడిన వాళ్ళు. అంత అర్థం కాని విషయాలు మనమే ఉంటాయండి జీవితంలో. అర్థం కానిది ఏమన్నా ఉంటే సంసారం ఒక్కటే, ఎన్ని ఏళ్ళు చేసినా అర్థం కాదు. అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అన్నారు, అర్థమైతే పూర్ణాంగి అనేవారు. అంచేది అర్థం కాని సంసారమే 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా చేస్తున్నామే. రామాయణం ఎందుకు అర్థం కాదండి? అర్థం కాదంటే మనం తప్పించుకోవడం అంతే. ఇక్కడ చదవడానికి ఓపిక లేక తప్పించుకోవడమే. మనకు తెలుస్తుంది ఏంటి, 6 అంటే ఎవరు 6 ఈరు అందరూ ఒకటే. ఇక్కడ ఏం లేదు, చదివితే అర్థం. మాకైనా చదివితేనే అర్థమైంది.
ఇక్కడ భౌగోళిక చరిత్ర మొత్తం చెప్పి మీ సైన్యం మొత్తం తూర్పుగా వెళ్ళండి, తూర్పుగా మీరు వెళితే ముందు బంగాళాఖాతం వస్తుంది, అక్కడ ధైర్యంగా దాటండి, అక్కడ ఒక సింహళ ద్వీపం అని ఒకటి వస్తుంది, అక్కడికి వెళ్ళండి, అక్కడ ఎక్కువగా రావి చెట్లు ఎక్కువగా ఉంటాయి, మీరు అక్కడ ఏం అల్లరి చేయకండి అనవసరంగా, అది రాక్షస రాజ్యం, అక్కడి నుంచి ముందుకు దాటుకుంటూ వెళ్ళండి, అక్కడ ఇంకొక భైరవ ద్వీపం అనేది వస్తుంది, అక్కడ ఆమ్ర వృక్షాలన్నీ ఎక్కువగా ఉంటాయి, అక్కడ కేవలం ఆడవాళ్లే ఉంటారుండో మగవాళ్ళు ఉండరు, అది ఆడవాళ్ళ రాజ్యం అన్నాడు, అటువంటివి కూడా ఉన్నాయి రామాయణంలో, మగవాళ్ళు ఉండరు, అక్కడికి వెళ్ళండి, ఇంకో చోటికి వెళ్ళండి, అమ్మవారి ఆలయం ఉంటుంది, అక్కడ రకరకాల పూజలు అవి జరుగుతూ ఉంటాయి, మీరు చూడండి, అంతేగాని రకరకాల క్షుద్ర పూజల్లోకి మీరు వెళ్ళకండి అని అనేక రకాల హెచ్చరికలు చేస్తాడు. ఇలా రకరకాల చెబుతాడండి తూర్పు దిక్కు, అలాగే దక్షిణ దిక్కు చెబుతాడు, ఉత్తర దిక్కుగా వెళ్ళండి, హిమాలయాలు కనపడతాయి, వాటిని దాటండి, కుబేరుడు యొక్క దిక్కు కనపడుతుంది, ఆయన చైత్రరథం కనపడుతుంది, తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళండి, పార్వతీ పరమేశ్వర శిఖరం కనపడుతుంది, ఇంకొంచెం ముందుకు వెళ్ళండి, కాంచనగంగ శిఖరం కనపడుతుంది, ఇంకొంచెం ముందుకు వెళ్ళండి, అమరనాథ గుహ కనపడుతుంది, ఇలా మొత్తం ఉత్తర దిక్కు అంతా చెబుతారండి. చక్రవాళ పర్వతం కనబడుతుంది చివరిలో, అది భూమి చివరి అంచు, అక్కడి నుంచి వెళ్ళకండి అంటాడు. ఇలా 4 దిక్కుల చరిత్ర వినిపించేసరికి రాముడికి ఆశ్చర్యమైంది. అయ్య బాబోయ్, సుగ్రీవుడు జాగ్రఫీ మాస్టర్ అయితే బాగుండేదిరా అనుకున్నాడు. ఇంత భూగోళ చరిత్ర ఎవరికీ తెలియదని ఆశ్చర్యపడి అడిగాడు, సుగ్రీవా నువ్వు స్నేహితుడివే కానీ ఇంత పండితుడు అని నాకు తెలియదయ్యా, ఈ మొత్తం అన్ని దిక్కుల్లో ఉండే అన్ని విశేషాలు నీకు ఎలా తెలిసే అన్నాడు. అప్పుడు ఆశ్చర్యంగా ఓ మాట చెప్పాడు, రామచంద్ర, మనిషికి కోరిక నేర్పినట్టుగా భయం నేర్పినట్టుగా జీవితంలో ఎవ్వరూ ఏ విషయం నేర్పరు అన్నాడు. ఒక కోరిక తీరడం కోసం మనిషి ప్రయత్నం చేస్తాడు, ఆ ప్రయత్నంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. అలాగే ఒక మనిషి భయపడ్డాడు అంటే ఎక్కడెక్కడో తిరుగుతాడు, ఆ తిరగడంలో మొత్తం విషయాలు తెలుసుకుంటాడు. ఇందులో రెండోదే నాకు వర్తించింది అన్నాడు. మా అన్నగారు వాలి తంతు ఉంటే వెనకాల తనుతూ ఉంటే వీపు మీద తనుతూ ఉంటే పరిగెట్టి ఎన్ని దిక్కులు తిరిగానో నాకు తెలియదయ్యా, భూమండలం అంతా తిరిగేశాను, అందువల్ల ఈ పరిజ్ఞానం అంతా వచ్చింది. మా వాలి కృతజ్ఞుడిని, నేను జాగ్రఫీ మాస్టర్ ఉద్యోగం రావడానికి వాడే కారణం. మన భయం అన్నంత తిప్పుతుంది. అక్కడ విచిత్రమైన శ్లోకం రాస్తాడు వాల్మీకి, ఆదరిష్యతల సంకాశ తతో వై పృథివీమయ, ఆదరిష్యతల సంకాశ తతో వై పృథివీమయ, అలాత చక్ర ప్రతిమ దృష్టా గోష్పదవత్కృత అంటాడు. అలాత చక్ర ప్రతిమ దృష్టా గోష్పదవత్కృత. ఆ రోజుల్లో నేను పరిగెడుతూ ఉంటే వెనకాల వాలి తంతూ ఉంటే వాడు లేకపోయినా సరే ఉన్నాడేమో అన్న కంగారుతో పరిగెడుతూ ఉంటే భూమండలం మొత్తం నాకు ఎలా కనపడుతుంటే రాళ్ళు లేవు, రప్పలు లేవు, గొప్పులు లేవు, గోతులు లేవు, స్పీడ్ బ్రేకర్లు లేవు, ఏమీ లేవు. అద్దం పైభాగం నునుపుగా మెత్తగా ఎలా ఉంటుందో అలా కనపడుద్ది నాకు. ఎలా కనపడుతుందండి? భీమవరం రోడ్డు మీద పరిగెట్టమనండి, కనపడదా? అంత భయమేసి మనం పరిగెట్టేటప్పుడు అండి ఏ కష్టాలు తెలియవు, ఏ ముళ్ళు తెలియవు, ఏ రాళ్ళు తెలియవు. జీవితం అంటే అది. మనంతటా మనం అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం 3వ అంతస్తులోంచి కిందికి 2 అంతస్తులు, 2వ అంతస్తులో మనం అపార్ట్మెంట్ తీసుకుంటాం, 202, 203. కిందికి దిగాలనుకోండి లిఫ్ట్ లేదా ఈ మాత్రానికే, ఇంత చేస్తే 2 అంతస్తులు, 2 పదులు 20 మెట్లు ఉంటాయి, ఎక్కలేము, దిగలేము కూడాను, దిగడానికి కూడా లిఫ్టే. కొన్ని ఎక్కడానికంటే ఆయాసం అనుకోవచ్చు, బాగుంది, ఎక్కడానికి ఆయాసం, దిగడానికి నీరసం. ఇంత చేసి 2 అంతస్తులు, 2 అంతస్తులు ఎక్కి దిగలేరా అండి? లిఫ్ట్ ఎందుకంటే పని లేక మళ్ళీ ఈ లిఫ్ట్ ఇక్కడేమో లిఫ్ట్ వాడడం, పొట్ట పెరిగిపోవడం, మళ్ళీ ఏమో టీఎంటీ అనో సైకిల్ దొక్కుని కొంటూ కూర్చోవడం, ఇక్కడ అదో 20,000 దండగా. ట్రెడ్మిల్ టెస్ట్ అంటూ అక్కడ కూర్చొని దాన్ని తొక్కడం, ఎక్కడ సైకిలింగ్ ఏది ఇంట్లో కదలని సైకిల్ కొని అదేం చేస్తారు 20,000 25,000 పెట్టి కొంటారు, 3 రోజులు దొక్కుతారు, తర్వాత దాని మీద జాకెట్లు తువ్వాళ్ళు ఆరేస్తారు. ఖాళీగా ఉంది కదా, డ్రాయర్లు బనీన్లు అంటే మనం ఏం చేసాం, బట్టలు ఆరేయడానికి ఒక మిషన్ కొనుక్కున్నాం. అక్కడ 25,000 ఎందుకే అంటే డ్రాయర్లు ఆరేయడానికి. కొనేటప్పుడు మాత్రం అదొక్కటే కొంటే సీతాదేవి మాయలేడి మోజే ఇది కూడా. ఆ కొంటే తొక్కేది 2 నిమిషాలు, 2 రోజులు, అంతకుమించి దొక్కరావు. అందుకే వస్తువు కొనే ముందే ఆలోచించాలి. ఈ భయపడినప్పుడు గమనించడం నిజమే, మనం మామూలుగా 2 అంతస్తులు దిగడానికి బద్దకిస్తాం కదా, కానీ పిల్లాడు కింద ఉండి ఆడుకునే పిల్లాడు కింద ఉండి అమ్మా అని అరిస్తే అప్పుడు లిఫ్ట్ పనిచేస్తుందో లేదో కూడా 5 అంతస్తుల నుంచి తల్లి దిగి రాలేదండి. ప్రేమ అంటారు దాన్ని. ఆ ప్రేమ మన మనస్సులో ఉంటే పిల్లాడి కోసం దిగట్లా, లిఫ్ట్ కోసం చూస్తావా పిల్లాడు ఏడుస్తుంటే? లేదు, ఆ మెట్లు కూడా ఏదైనా అడ్డం ఉండి దిగలేకపోతే దూకేస్తారండి, ప్రాణం పోతే పోయిందని. పిల్లాడిని రక్షించుకోవాలి. ప్రేమ వల్ల కానీ, భయం వల్ల కానీ, విపరీతమైన వాంఛ వల్ల కానీ ఏదైనా చేస్తాం మనం.
అదే ఇక్కడ చెప్పాడు సరిగ్గా. ఆ రోజులో నేను పరిగెడుతూ ఉంటే వాలికి భయపడి ఆదర్శ్య తల సంకాశ తతో వై పృథివీమయ. అద్దం పైభాగం ఎంత నున్నగా ఉంటుందో భూమండలం అంతా అంత నున్నగా ఉంది. అంత ఒత్తిడిలో నాకేమైనా కనపడితేగా అలా తిరిగేశాను అన్నాడు. పైగా ఇంకో మాట చెప్పాడు, అలాత చక్ర ప్రతిమా దృష్ట గోష్పదవత్కృత అన్నాడు. అలాత చక్రం అంటే కొరివి, నిప్పంటించిన కొరివి ఉంటుంది చూడండి. ఆ కొరివి పట్టుకుని ఇలా వేగంగా ఇలా తిప్పామనుకోండి మనం, అది తిప్పుతున్నంత మేర కూడా కొరివి ఉన్నట్టే ఉంటుంది. నిజానికి కొరివి కొంచెమే ఉంది, నిప్పు అక్కడే ఉంది, అంతే కదా. నువ్వు తిప్పడం వల్ల ఇలా వ్యాపించింది, గుండ్రంగా వ్యాపించింది. అది వేగంగా తిప్పుతున్నావు అనుకో ఎలా కనిపిస్తుంది, దూరానికి చూస్తే అంతటా కొరివి ఉన్నట్టే ఉంటుంది, అంతటా నిప్పు ఉన్నట్టే ఉంటుంది, ఉన్నది ఒకే చోట. అలాగే భూమండలం అంతా నాకు ఒకే రకంగా కనపడిందయ్యా, కొరివి అంటించినట్టుగా కనపడింది, అద్దం పైభాగంలా కనపడింది. పరిగెట్టా అంటే అక్కడికి రాముడు అడిగాడు, పరిగెట్టావు కానీ ఒక లెక్క అడుగుతున్నా, ఎన్ని మైళ్ళు పరిగెట్టుంటావు అన్నాడు. ఆ లెక్క కూడా చెబుతాడండి, అది కూడా చెప్పాడు సుగ్రీవుడు సరదాగా విచిత్రంగా. అయిపోయిన అనుభవాలు కాబట్టి ఎన్ని మైళ్ళు పరిగెట్టానో నాకు తెలియదు అంటే, అప్పుడు భూమండలం నీకు ఎలా కనపడింది అన్నాడు. దృష్ట గోష్పదవత్కృత, ఆవు కాలి గిట్ట ఎంత ఉంటుందో అంతే భూమండలం నాకు కనపడింది అన్నాడు. అంత ఉందా భూమండలం, ఆవు కాలి గిట్ట అంతా. అంత భయం వేసి పరిగెట్టడంలో అది అలా కనపడింది అనమాట. మనకు కూడా జీవితంలో అంతే, భయం వేసినప్పుడు చిన్న సమస్య కూడా పెద్దది కింద కనపడుతుంది. భయం లేనప్పుడు, నిర్భయంగా ఉన్నప్పుడు హాయిగా ఉండగలుగుతాం మనం. దానికి సమాధానం రామాయణం చెబుతోంది. సరిగ్గా ఈ సుగ్రీవుడికి కలిగిన భయం ఎక్కడ పోయిందండి? భూమండలం అంతా తిరిగాడు వాళ్ళకి భయపడి, కానీ ఎక్కడైనా ఉన్నాడా? లేడు. ఎక్కడున్నాడు? తిరిగి వచ్చిన తర్వాత జాంబవంతుడిని అడిగాడు, తాత ఎంత దూరం తిరిగినా అవ్వడం లేదు, వాలి ఆక్రమించని ప్రాంతం లేదు, మా అన్నగారు నన్ను ఎప్పుడో అప్పుడు చంపేస్తాడు, ఎలాగంటే జాంబవంతుడు ఇంతకంటే పెద్ద భౌగోళిక మాస్టర్ కాబట్టి ఆయన చెప్పాడు, బాగా దీర్ఘాయువు ఉన్నవాడు కాబట్టి, హమాయ కూడా అనవసరంగా తిరిగే ఆన్లైన్లో గూగుల్ వాడిని అడిగితే ఒక క్షణంలో చెప్పేవాడు. వాలి రాని ప్రాంతం ఏది అని గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికేది కదా, ఎందుకు చేసేవయ్యా అనవసరంగా. వాలి రాని ప్రాంతం నాకు తెలుసు, నేను చెప్పమంటావా అన్నాడు. చెప్పమన్నాడు. పెద్దవాళ్ళ సలహా తీసుకుంటే అంత ఉపయోగం, ఊరికే తిరిగితే అలాగే ఉంటుంది. జాంబవంతుడు చెప్పాడు వెంటనే, మన కిష్కింధలోనే ఉందయ్యా ఋష్యమూక పర్వతం, ఆ పర్వతం మీదకి వాలి రాడు. ఎందుకంటే వెనక దుందుభి అనేటువంటి రాక్షసుడిని సంహరించినప్పుడు వాలి ఆ కాయాన్ని ఇక్కడికి విసిరి కొట్టాడు, అది ఇక్కడ పడింది. ఇక్కడ ఉన్న ఒక ఋషి తపస్సు చేసుకుంటే అతని ఒంటి మీద పడింది అది. అతనికి చాలా కోపం వచ్చింది. ఈ రాక్షస కళేబరాన్ని ఇక్కడ విసిరినవాడు ఈ కొండ మీదకి వస్తే తల పగిలి చస్తాడు అని శపించాడు. కడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకువయ్యా, ఎవడు లొసుగులు వాడుకుంటే ఆ లొసుగు పట్టుకోవాలి కానీ ఊరికే కంగారు పడిపోతే అలాగా. అందుకని వాలి ఈ పర్వతం మీదకి రాడు కాబట్టి నువ్వు ఇక్కడ నిశ్చింతగా హాయిగా డబుల్ బెడ్రూమ్ కొనుక్కో, కేసీఆర్ గారు ఇస్తారని చెప్పాడు. శుభ్రంగా కట్టుకుని ఇక్కడ కూర్చో, తిరుగులేదు నీకు. ప్రభుత్వం వారు రేపొద్దున పాత ప్రభుత్వం ఉన్నా కొత్త ప్రభుత్వం వచ్చినా ఎవరైనా మనకి నెలకు 15,000 ఖాయం రకరకాల పథకాల మీద, ఏమి తిరుగులేదు, ఇంట్లో కూర్చోవచ్చు అంతే. వారు పెట్టబోయే చివరి పథకం పసుపు కుంకం అన్నీ అయిపోయి ఇక పరుపు మంచం ఒకటే ఉంది. ఇంకా అదో పథకం పెట్టేసి అందరికీ పరుపు మంచం ఇచ్చేసి సుఖంగా పడుకోవచ్చు. ఇక మన జోలికి రారు, 5 ఏళ్లకు ఒకసారి ఓటేస్తూ ఉంటే చాలు. అప్పుడు కూడా శుభ్రంగా వీడిని మించి వాడిని మించి వీడు ఇస్తారు కాబట్టి ఇద్దరి దగ్గర కొట్టేసి నోటాకేసేస్తే గొడవలేదు. ఇంకా ఇక పెట్టే మంచం పరుపు మంచం ఒకటే పథకం, ఇంకా తర్వాత పథకం అదే, ఎవరు అధికారంలో ఉన్నా ఆ పథకమే పెడతారు. ఇంకా పరుపు మంచం నువ్వు పడుకో, మేము చూసుకుంటాం. అందుకని నిశ్చింతగా పడుకోవాలంటే భయం ఉండకూడదు కదా. అందుకని నీ దగ్గరే ఉందయ్యా ఋష్యమూకం అంటే. ఆశ్చర్యపోయాడు సుగ్రీవుడు, దగ్గరలో నాకు నిర్భయ ప్రదేశం పెట్టుకుని ప్రపంచం అంతా తిరిగా. సరిగ్గా ఇదండి రామాయణం, ఇది రామావతార తత్వం. జీవితంలో మనం ఎందుకు భయపడతామో తెలుసా? మనకి అత్యంత సమీపంలో ఉన్న హృదయంలో ఉన్న నారాయణమూర్తిని గుర్తించలేక భయపడుతూ ఉంటాం మనం అంతే. యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఆ శ్రీమన్నారాయణమూర్తి తేజోమయుడి మన హృదయంలో ఎక్కడ ఉన్నాయంటే వేదం చాలా స్పష్టంగా చెప్పిందండి. పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధో నిష్ఠ్యా వితశ్చాంతే నాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతు సంతతకం శిలాభిస్తులంబత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే వహ్నిశిఖ అణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యద మధ్యస్థాద్ విద్యుల్లేఖ
రేఖేవ భాస్వర నీవార శోకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా తస్యాస్య ఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితక స బ్రహ్మ స శివః స హరిః సేంద్రక సోక్షరః పరమస్వరాటు. ఇది మంత్రపుష్పంలో ప్రతిరోజు గుళ్ళో చదువుతారండి. మనం శటకోపం పెట్టించుకొని బయటకు వచ్చేయడం కాదు, దీని అర్థం తెలుసుకుంటే అక్కడి నుంచి కదలం. అసలు అర్చకుడు కానీ మనం కానీ కదలం. అంత గొప్ప మంత్రం అది. హృదయంలో దేవుడు ఎక్కడ ఉన్నాడో డోర్ నెంబర్ సహా చెప్పారు, మనం పట్టుకోగలిగితే. అంత దగ్గరగా ఉన్నాడు, డోర్ నెంబర్ సహా, వీధి సహా, పేట సహా, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ జత చేసి చెప్పారు. మనకు అది అక్కర్లేదు. వారు ఏదో చదివారు, మనం ఏదో విన్నా వెళ్ళిపోయామంతే. పెద్ద చదవలేదు, చిన్నది చదివారంటారు. బ్రాహ్మణులు ఆక్షేపించారు. పెద్ద మంత్ర పుష్పం చదవలేదు, చిన్నది చదివారు. నీకు పెద్దది ఎందుకు, చిన్నది చాలు నీకు. ఇది అర్థమైతే కదా అది అర్థం అవడానికి. మాకు మర్యాదలు సరిగ్గా జరగలేదు, పెద్ద మంత్ర పుష్పం చదవలేదు, నీకు చదివింది ఏమైనా అర్థమైందా? పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం. హృదయం అనేది తామర పువ్వు కిందికి వేలాడినట్టుగా ఇలా ఉంటుంది ఇక్కడ హృదయస్థానం. పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాపి అధోముఖం. కిందికి తామర పువ్వు ఇలా కిందికి వేలాడితే ఎలా ఉంటుంది అలాగా. పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం. ఎక్కడ ఉంటుంది? అధో నిష్ఠ్యా వితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి. సరిగ్గా కంఠం కింద ఒక గుంటలా ఉంటుంది, ముచ్చిలి గుంట అంటారు. ఇక్కడ బొటనవేలు పెట్టాలి, సరిగ్గా సాగదీయాలి. సరిగ్గా కింద మళ్ళీ బొడ్లో పెట్టాలి చిటికెన వేలు. రెండో చెయ్యి చిటికెన వేలు బొడ్లో పెట్టాలి, దాన్ని పైకి సాగదీయాలి. ఈ కింది చెయ్యి బొటన వేలు, పై చెయ్యి చిటికెన వేలు ఎక్కడ కలుస్తున్నాయో చూడాలి. ఇక్కడే చూడకండి, ఇంటికి